నిన్న నన్ను ఒకడు అడిగిండు. "అరే! హైడ్రా, హైడ్రా అని చెప్పిర్రు కదా! ఎందుకురా అది? ఏం పీకింది?" అది ఇది అని. నేను ఆడికి ఒకటే చెప్పా. "అరే! 2 గంటలు గట్టిగా వర్షం కొడితే ఉన్న రోడ్లు, ఫ్లైఓవర్లు అన్నీ స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి. ఎవరి వల్ల ఇదంతా" అని. ప్రీవియస్ గవర్నమెంట్ డబ్బు కొట్టుకుంటాం. మేము అది చేసాం, ఇది చేసాం, ఐటీ తెచ్చాం, బిల్డింగ్లు తెచ్చాము, ల్యాండ్ వాల్యూలు పెంచాం, రోడ్లేసాం, ఫ్లైఓవర్లేసాం అని. అంతా బానే ఉంది. కానీ గ్రోత్‌కి తగ్గట్టు డ్రైనేజ్ సిస్టమ్ చేశారా మీరు? దీంతో పాటు చెరువులు, కుట్టలు ఏడ పడితే ఆడ కబ్జాలు ఇచ్చేసి, ఎవడికి పడితే ఆడికి పర్మిషన్ ఇచ్చి, బిల్డింగ్‌లు లేపాక ఇంకా నీళ్ళు ఏడికిపోతాయి? వర్షం పడ్డ నీళ్ళు ఏడికిపోతాయి? దీన్ని టాకిల్ చేయడానికే హైడ్రా వచ్చింది. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న తప్పులు జరిగినాయి. చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి దీంట్లో. కానీ ఇనిషియేటివ్ గొప్పది. కబ్జాలైన చెరువుని మళ్ళీ వెనక్కి తెచ్చి ప్రాపర్ డ్రైనేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయాలంటే అదేం ఒక్క రోజు, 2 రోజుల్లో జరిగేది కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇంకో సైడ్ చూస్తే జనాలకు కూడా ఎంత అవేర్‌నెస్ పెరిగింది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొందామని పోతే నేను బిల్డర్‌ని పట్టుకొని అడుగుతున్నా. "అరే! అన్ని పేపర్లు నీ దగ్గర ఉన్నాయా? హైడ్రా అప్రూవల్ ఉందా? హెచ్ఎండిఏ పేపర్లు ఉన్నాయా? ఇంతకుముందు ఈడ ఏముంది? చెరువు ఉందా? కుంట ఉందా? నువ్వు దేన్ని కబ్జా చేసినావు? అన్నీ ప్రాపర్‌గా ఉంటేనే కొంటున్నావు." అండ్ ఇప్పటివరకు ఆల్రెడీ అయిన డ్యామేజ్ పక్కన పెడితే, ఇప్పుడు కొత్తగా ఎవడైనా చెరువుని కబ్జా చేద్దామని చూస్తున్నా. వట్టలు వణుకుతున్నాయి ఒక్కొక్కడికి. ఎందుకు? హైడ్రా వల్లే కదా! సో, ఖచ్చితంగా దీనిలో చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్‌లో ఈ ఇనిషియేటివ్ హైదరాబాద్‌కి చాలా హెల్ప్ అవుతుంది.